మళ్ళీ మనం మేఘాలయ అయితే ఎంట్రీ అయిపోయినా అనమాట. ఈ లొకేషన్ అంతా కూడా నైట్ టైం జర్నీ చేసినాం మేము పోయేటప్పుడు. అక్కడ చూస్తున్నారు ఆ రోడ్డు మొత్తం దారుణంగా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి క్లిప్స్ పెడతా చూడండి. కింద ఇంజన్ హీట్ అయిపోయి పొగలు నీళ్ళలో దిగంగానే పొగలు వెళ్తున్నాయి. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అనేది మంచిగా పోతుంది. ఆ సౌండ్ వైబ్ అంతా మస్తు అనిపిస్తుంది. మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉంటది ఈ నది అంతా కూడా. మనకి దగ్గరకు వచ్చినప్పుడే కనిపిస్తుంది. మనం జర్నీ చేసేటప్పుడు మనతో పాటే వస్తుంటది ఈ నది అంతా కూడా. ఈ కొండలలో నుంచి తిరుక్కుంటూ మళ్ళీ మనకి ఎక్కడ కలుస్తుంది అంటే ఏదైతే సోనాపూర్ ఉందో, సోనాపూర్ మనం డౌన్లన్నీ దిగుతామా, దిగిన తర్వాత ఆ టెంపుల్ దాటిన తర్వాత మనం ఒక టన్నల్ వస్తుంది. టన్నల్ దాటిన తర్వాత సేమ్ ఇట్లానే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జి కిందికి వెళ్తే అనమాట ఈ నదంతా ఇట్లానే చూస్తారు. ఓవర్లోడ్ బండ్లు ఇట్లానే ఉంటాయి. టిప్పర్లు ఓవర్లోడ్ బండ్లే, ఈ ఓవర్లోడ్ బండ్లే. 12 టైర్ బండి ఎంత హైట్ వేసింది చూడు. ఓవర్లోడ్ సంపా కొడతారు బండిని అయితే. ఇట్లా ఈ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందో ఇట్లా పర్మిషన్ మేఘాలయ అస్సాంలో అర్థమైతలేదు. అట్లా ఫుల్ డౌన్ మొత్తం బాయిలకు దిగినట్టే ఉంటుంది. ఇది చిన్న రోడ్డు కాంట పెట్టుకుంటాను పోతున్నాం. ఆ కొండ ఎక్కలేకపోతుంది ఘాటి ఇదంతా కూడా అప్పు. అది ఓవర్లోడ్ వేసేసరికి ఇట్లాంటి టిప్పర్లు బండ్లు ఎక్కలేకపోతే దిగలేకపోతాయి. మస్తు ఇబ్బంది అవుతాయి వీటితోటి. ఇది చేయబట్టి ఇప్పుడు మనం ఆగిపోయినాం. ఈ చిన్న ఉండే ఈ సింగిల్ వేల ఇట్లుంటాయి ఇక ఓవర్లోడ్ బండ్లతోటి రోడ్లల్లో 50 కిలోమీటర్లు మనం మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చినాం డౌన్ దిగేసి. ఈ డౌన్లో పోయేటప్పుడు ఇట్లాంటి బండ్లే డేంజరస్ యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఖరాబ్ అవుతుంటాయి. కంట్రోల్ కాక బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఇబ్బంది అవుతుంటుంది.